రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులు నివారించేందుకు దోహదపడేలా కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను జారీ చేసింది. రక్తంలో మొత్తంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువవడం, ట్రైగ్లిజరైడ్స్ అధికమవడం, మంచి కొలెస్ట్రాల్ తక్కువవడం వంటివి డిస్లిపెడేమియా పరిధిలోకి వస్తాయి. గుండెపోటు, పక్షవాతం తదితర గుండె సంబంధిత వ్యాధులకు అది దారితీస్తుంటుంది. ఇది నిశ్శబ్ద హంతకి లాంటిదని సిఎస్ఐ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్ చంద్ర రథ్ తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల తరహాలో దీని లక్షణాలు ముందుగా బయటపడవని పేర్కొన్నారు. రక్తంలో కొలెస్ట్రాయిల స్థాయిలను నియంత్రణలో ఉంచుకునేందుకు తమ మార్గదర్శకాలు దోహదపడతాయని వివరించారు. గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలకు చెందినవారు, రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే కుటుంబాలకు చెందినవారు తొలి లిపిడ్ ప్రొఫైల్ను 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులోనే చేయించుకోవాలి. సాధారణ ప్రజలు, ముప్పు తక్కువగా ఉన్నవారు LDL-C స్థాయిలను 100 mg DL-కు, నాన్ HDL-C స్థాయిలను 130 mg DL-కు తక్కువ ఉండేలా చూసుకోవాలి. ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు LDL-C స్థాయిలు 70 mg DL-కు, నాన్ HDL-C స్థాయిలు 100 mg DL-కు లోబడి LDL-C స్థాయిలు 55 mg DL-కు, నాన్ HDL-C స్థాయిలు 85 mg DL-కు తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లను తక్కువ తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడే యోగా, వ్యాయామం వంటివి చేయాలి.